మీరేం చెప్తారు బ్రదర్? మొన్నటిదాకా వెంకట్తో కలిసి ట్రావెల్ చేసిన నాయకులు మీరంతా కూడా విద్యార్థి నాయకులు, ఏమనిపిస్తుంది? గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతిపక్షంలో ఈరోజు మేము ఎన్ఎస్ఐగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా ఈరోజు పోరాటం చేసినాం. తెలంగాణ వస్తే ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగాలు వస్తాయి, ఏ అంశాలు కేజీ టు పీజీ ఉచిత విద్య వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ని యావత్ తెలంగాణలో యువతను తరలించిన ఘనత మా ఎన్ఎస్ఐకి దక్కింది. ఎన్ఎస్ఐ ప్రతిరోజు నిరంతరం కింద స్థాయిలకు ధైర్యం ఇస్తూ పోరాటం చేస్తూ ఉద్యమాలు మెడలు వంచి ఈరోజు టీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టినాం. ఎందుకంటే ఈరోజు దొరల పాలన జరిగింది, కంట్లకు గర్వించినట్టు కనిపించింది. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చింది అని చూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి అనేక మార్లు మేము ప్రశ్నిస్తే ఈరోజు ప్రశ్నించే హక్కు లేకుండా ఈరోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ సిగ్గుచేటు. ఈరోజు మా పాలన చూడొచ్చు, ప్రజా పాలన రాగానే గడిలను బద్దలు కొట్టి స్వేచ్ఛగా ప్రతి ఒక్క ప్రజల మనోభావాలు అడగాల్సినటువంటి ప్రశ్నలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆకాంక్షలు అడగచ్చు. ప్రజలలో లౌకిక రాజ్యం ఉంది, ప్రతి ఒక్కరు అడగచ్చు. ఆ లౌకిక రాజ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బతకొచ్చు అని చెప్పి ఈరోజు మా రేవంత్ రెడ్డి పిసిసి రేవంత్ రెడ్డి సీఎం గారు ఈరోజు నేర్పించిండు దమ్మున్న నాయకుడు. ఈరోజు బడ్జెట్ పూర్తిగా జీరో ఉన్నప్పటికీ కూడా చెప్పిన పనులు మేము కంపల్సరీ చేస్తాం. మీరు అడిగిన ఇందాక 6 హామీలు మీరు అమలు చేస్తారని మీరు చూడొచ్చు. నెల రోజులు కాలేదు, రెండు అమలులు ఆల్రెడీ అమలు అయింది. ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు. రానున్న రోజుల్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ హయాంలో కేజీ టు పీజీ ఎంబీబీఎస్ వరకు కూడా ఉచిత విద్య ఇస్తే ఈరోజు అనేక మంది ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ భవిష్యత్ అమ్మా నాన్నలు ఎదురు చూస్తున్న వారికి ఆశగా ఈరోజు పేద బడుగైన వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే 100% అది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ వచ్చేటప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ నేషనల్లో ఈరోజు దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం. తెలంగాణ కావాలని చెప్పి మా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెలంగాణ ఎన్ని ఆకాంక్షలతో కోరుకొని తెచ్చుకున్నామో ఈరోజు ఆ ఆకాంక్ష నెరవేర్చింది. ఈరోజు తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది, స్వేచ్ఛ అనేది దొరికింది. రానున్న రోజుల్లో తప్పకుండా ఈరోజు అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం. ఎంతమంది 1200 మంది అమరవీరులు మాలాంటి విద్యార్థులు అమరుల విలయంలో వాళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఇంటికి చెప్పిన హామీలు మా రేవంత్ రెడ్డి గారు కూడా అమలు చేస్తారని చెప్పి కూడా ఆకాంక్షతో వేచి చూస్తూ ఉన్నాం. కంపల్సరీ యువత ఈరోజు హిందూ ముస్లిం ఫీలింగ్స్ అని కూడా ఆలోచించడం మానేయాలా. ఎందుకంటే హిందూ ముస్లిం కాదు, 60 సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా మనం బతుకుతున్నాం. మనకు కావాల్సినటి అంశాలు, మనకు చదువు, ఉద్యోగం, స్వేచ్ఛగా బతికే హక్కులు కావాలి. ఈరోజు హిందూ ముస్లిం ఫీలింగ్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ ఉంది. బీజేపీకి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి పనులు చేస్తే రానున్న రోజుల్లో కూడా పూర్తిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయిందో దేశంలో కూడా బీజేపీ పార్టీ అదే విధంగా అవుతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తం మీద ఇక బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బల్మూర్ వెంకట్ రూపల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన అనంతరము ఏదైతే గన్ పార్క్ ఉన్నటువంటి అమర్ల స్మారక స్థూపం వద్దకు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించారు. ఇక్కడి నుంచి ఇక భారీ స్థాయిలో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు బల్మూరు వెంకట్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఇటు బొమ్మ మహేష్ కుమార్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరయ్యారు. అసెంబ్లీ ముందు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మనము అక్కడ చూస్తే ర్యాలీగా కూడా బల్మూరు వెంకట్ను ఘనస్వాగతం పలుకుతూ కూడా ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి స్టూడెంట్స్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అతనికైతే ఇక విషయం చెప్తున్నారు, పూల బొకేలు ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద ఒక యువ నాయకుడిని మాత్రం ఇక కష్టానికి ఫలితం దక్కిందంటూ కూడా హర్షం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, హైదరాబాద్.